మై డియర్ ఫ్రెండ్స్, నూతన సంవత్సరాన్ని ఏ రీతిగా ఎదుర్కొంటున్నారు? మనం చూస్తే చాలామంది ఈ 31st నుంచి న్యూ ఇయర్ అడుగుపెట్టేటువంటి వరకు కూడా రకరకాలైనటువంటి ఆలోచనలతో మనిషి ఎలా ఎదుర్కోవాలా, ఎలా చేయాలనేటువంటి ఆలోచనలు. చిన్న బిడ్డలు చూస్తే కార్టూన్స్తో గడుపుతూ వాళ్ళు నిద్రపోకుండా మేము కూడా పెద్దవాళ్ళలాగే మేల్కొని ఉండి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనలు వారు కలిగి ఉన్నారు. స్త్రీలైతే వారి ఇంటి ముంగిట ముగ్గులు వేసి రంగురంగులతో అలంకరించి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలని చెప్పి వారు ఆలోచన కలిగి ఉన్నారు. యవనస్తులైతే బైక్స్ మీద ర్యాలీ చేస్తూ వీధులన్నీ సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఒక్కొక్క బైక్ మీద ముగ్గురు నలుగురు ఎక్కి పెద్ద పెద్దగా హారన్ కొట్టుకుంటూ త్రాగి ఇదే ఆనందం అనుకుంటూ, ఇదే సంతోషం అనుకుంటూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ గోలు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అనుకుంటాడు. ఈ త్రాగిన మత్తులో బండిని కంట్రోల్ చేయలేక పడిపోయి ఆ కుటుంబానికి విషాదాన్ని మిగులుస్తూ ఉన్నాడు. యాక్సిడెంట్ అయ్యో తనకు తనతో ఉన్నటువంటి కుటుంబంతో కూడా ఆ నూతన సంవత్సరంలోనే హాస్పిటల్ పాలయ్యి ఎంతో వేదనకు గురైపోయినటువంటి వారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే పెద్దలైనటువంటి వారు ఆ యొక్క స్థలాల్లో ఒక రావి చెట్టు దగ్గర ఎక్కడో కూర్చుని వారందరూ కూడా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి విషయాలని చర్చించుకుంటూ వారు ఆ యొక్క నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలని, కొంతమంది అయితే మన కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా ఆనందిస్తూ ఏదో నాట్యం చేస్తూ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలని వారు ఆలోచనలు కలిగి ఉంటున్నారు. కొంతమంది పురుషులైతే త్రాగుతూ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి, పాత సంవత్సరంలో కాకుండా నూతన సంవత్సరంలో మనం త్రాగితే ఈ సంవత్సరం అంతా కూడా త్రాగుతాము అనేటువంటి ఆలోచనతో వారు ఆ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి త్రాగుతూ ఎదుర్కొనేటువంటి వారు కొంతమంది మనం చూస్తున్నాం. ఇది నిజమైనటువంటి సంతోషమేనా? నిజంగా సంతోషంగా వీరు ఆ యొక్క నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనగలుగుతున్నారా? వారితో పాటు వారి కన్నీటిని, వారి దుఃఖాన్ని, వారి బాధల్ని కూడా నూతన సంవత్సరంలోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే నీ యొక్క సంవత్సర అంతము, చివరి గడియలు, సంవత్సరములో ప్రారంభ గడియలు కూడా దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే నువ్వు ధన్యుడవు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. మనం చూచాము ఈ చిన్న బిడ్డల దగ్గర నుంచి ఒక్కొక్కరిని గమనిస్తే ఆయా రీతులుగా మనిషిలో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి నేను ఈ రీతిగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనలతో వారు చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి కార్యాలు ఎవరికి ఆనందాన్ని ఇవ్వకపోగా, వారు కూడా ఆనందించకపోగా నష్టం వాటిల్లుతూ ఉంది, ఇతరులకి అభ్యంతరకరంగా ఉంటా ఉంది. అయితే ఈ యొక్క సంవత్సరం యొక్క అంతములో ప్రభువా, ఈ సంవత్సర కాలమంతా నన్ను కాచావు, కాపాడావు, భద్రపరిచావు. నీ ఉన్నతమైనటువంటి నామానికి స్తోత్రాలు స్వామి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, ఏమి చూపించగలను నా ఎడల చూపించిన నీ కృపా బాహుళ్యతకు నన్ను కాపాడి భద్రపరిచావు. నీకు స్తోత్రాలు. మరొక నూతన సంవత్సరాన్ని నా జీవితంలో నువ్వు దయచేస్తున్నందుకు నీకు స్తుతులని దేవుని సన్నిధిలో గడిపి దేవునిని స్తుతించడం ద్వారా ఎంతో ఆనందం, ఎంతో సంతోషాన్ని నీ హృదయాల్లో నింపుకోగలవు. నీవే కాదు, ఆ రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో గడుపుట నీ జీవితాంతము కూడా నీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని నీకు ఇస్తుంది. ఎందుకంటే పౌలు మహాశయుడు మాట్లాడుతుంటాడు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. ఈ సంవత్సరం యొక్క చివరి గడియలు ప్రభు సన్నిధిలో గడిపి దేవుని స్తుతించగలుగుతున్నావా? ఆయన చేసిన ఉపకారాలు తలపోసుకోగలుగుతున్నావా? భక్తుడు అంటాడు, నీవు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఏం చెల్లించగలను స్వామి అని. నూతన సంవత్సరంలో ప్రభువా, నీ దయా కిరీటాన్ని మాకు ఇచ్చావు. ఈ నూతన సంవత్సర శుభాలతో మమ్మల్ని నింపండి, ఈ దీవెనలు మాకు నింపండి, నేను నీ కాన్ఫిడెన్స్ మాకు దయచేయండి అని చెప్పి ప్రభువుకి నిన్ను అప్పగించుకుని ప్రార్థన చేసి నూతన సంవత్సరాన్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలతో నేను అభిషేకించడమే కాకుండా నూతన దీవెన, ఆశీర్వాదాలు, ఈ నూతన సంవత్సరపు శుభములతో నిన్ను అలంకరిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.